సస్పెండ్ చేశారు. బలిజోళ్ళంటే వాడికి అన్నీ తెలుసు. వాడు బలిజ కాదు, కిరణ్ రాయల్ అని పెట్టుకున్నాడు. దానికి ఒక సర్టిఫికేట్ ఉంటుంది, ఒక మర్యాద ఉంటుంది. ఒక ఆడామిని మాట్లాడేటప్పుడు ఒక పద్ధతి నేర్చుకోవాలి. ఆ డిప్యూటీ సీఎం గారు ఒక సినిమా ఒకటి రిలీజ్ చేశారు, వకీల్ సాబ్ అని. దాన్ని చూసైనా వీడికి బుద్ధి రాలేదా? ఆయన సినిమా కోసం నటించాడో ఇంకో దానికో మాకొద్దు. ఆ సినిమా చూశాడు కదా మహిళల కోసమని, వీడు ఎక్కడ పెట్టుకుంటాడు? కొండ మీద 7 కొండలు ఆయన నమ్మి తిరుపతిలో పుట్టి పెరిగేవాళ్ళం మేము, బలిజోళ్ళం. నేను ఈరోజు ఆ బలిజ అనేది కూడా ఎందుకంటాను, ఒరే సిగ్గులే నా కొడక, నా వయసు 55, నువ్వు నేను చెప్పులే వెయ్యనురా. గీతాకైనా నాకైనా బుజ్జమ్మకైనా ఇంకొకరికి మహిళలు కొనిచ్చే స్థాయి నీది కాదు. ఎందుకంటే నువ్వు ఆడోళ్ళ మీద డబ్బులు సంపాదించుకునేవాళ్ళు. ఈ మహిళలకి నువ్వేంద్రా కొనిచ్చేది? నా బొచ్చ. నేను దేవుడిని మొక్కినా నువ్వే, నేనే. అర్థమవుతుందే? నీకు 100 సార్లు చెప్పినాం. మా అభినయ్ రెడ్డి డైనమిక్ హీరో, మా కరుణన్న, మా దేవుడు. కనిపించని 7 కొండలు ఆయనలో కనిపిస్తే ఆయన్ని కూడా మీరందరూ కలిసి మీ బిఆర్ నాయుడుతో సహా కలిసి భ్రష్టత్వం పట్టిస్తా అన్నారు. మేమంతా ఏకమైతే మహిళలు మా ముందరంతా మీరు జుజ్జులే. నువ్వైతే అదే. అమ్మ సోదరి సుభాష్ని, నువ్వు అతని పక్కన కూర్చొని మాట్లాడు. నేనైతే ఒకటే చెప్తా, నువ్వు కొనిచ్చే స్థాయి కాదు, నువ్వు వేసుకునే స్థాయి ఇక్కడ నా తోటి సోదరి మనకి ఎవరికి లే. మేమే కావంటే కొనిస్తాం. నేనైతే 365 రోజులు చెప్పులేను. నువ్వు ఇంకొకసారి గీతా జోలికే కాదు, మా మహిళలు వర్గానికి కానీ వచ్చినావంటే, ఎవరే నీకోసం మేము వచ్చిన వాళ్ళం రా నీ ఇంటికాడికి. ఆ లక్ష్మీ అనే ఆమెని బలాత్కారం చేసి సంపాదించుకున్నావు. మేము వస్తే నువ్వు ఇంట్లో పోయి దాక్కున్నాడు. పోలీసు వాళ్ళని 100 మందిని పెట్టినావు మాకు. ఆడు నింది గీత, నేను మహిళలు ఒక 4 వచ్చిన మమ్మల్నే నువ్వు తట్టుకోలేకుండా పోయినావే. మళ్ళీ ప్రెస్ మీట్ డబ్బు ఇచ్చి ప్రెస్ మీట్ అంటే నీ పక్కన ఎంతమంది ఉండారు? నీ వాళ్ళే నిన్ను తిడతా ఉండారు బయట. నీకేం పని? సస్పెండ్ చేసినప్పుడు ఇంట్లో ఉండాలా, ఇంకా నువ్వు పేరు సంపాదించుకోవాలా. నువ్వు భ్రష్టత్వం పట్టింది కాకుండా జనసేనని కూడా పట్టించేసినావు, యథాపాలు చేసేసినావు. నిన్ను ఇంకా ఏం చూస్తున్నారో పవన్ కళ్యాణ్ గారు మాకైతే తెలియదు. 7 కొండలు ఆయన వస్త్రాలు అమ్మి 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 ఈరోజు ఒక మహారాజు అయినావు. అది ఒక బతుక? మీ నాయనేమి, నువ్వేమి, నీ వల్ల ఆ తల్లిదండ్రులను కూడా ఈదులోకి ఈడుస్తాడు. ఎందుకని? ఒక ఆడదాన్ని అనే ముందు నేనెంత నువ్వు చూసుకోవాలా. ఒక ఏళ్ళు చూపించేటప్పుడు 4 ఏళ్ళు నన్ను చూపిస్తుంది. అది గుర్తుపెట్టుకు ప్రవర్తించాలా. బలిజ అని వచ్చి బలిజ మొత్తం ఏకం చేసి నిన్ను చొప్పుతో కొట్టే స్థాయికి నువ్వు తెచ్చుకోవద్దు నాయన. నువ్వు బంగారు అయితే కొంపలో పడుండు. బంగారు కానప్పుడు ఈదుల మీదకి రా. వచ్చినావా? నేనే సత్తా, నువ్వు రా ముందుకి, మేము వస్తాం. అంతేగాని వైఎస్ఆర్ పార్టీని ఇవన్నీ అడిగే అర్హత నీకు లేదు. 100 సార్లు చెప్తాము. మమ్మల్ని చూసుకొని నువ్వు లోపల దాంకునేవాడు. ఎవరో 4 పెట్టుకొని పిల్లకాయలను పెట్టుకొని నువ్వు హోదా తెప్పించుకో ఉంటావేమో కానీ నువ్వే మేమే. మేము ఇక్కడే కాదు, మాకు మైకు లేకపోయినా మేము వచ్చి సవాల్ చేసే కెపాసిటీ మాకుంది. నువ్వైతే దమ్ముంటేరా, ఇక్కడ అందరి ఏరియాలు కూడా అడ్రస్లతో సహా చెప్తాము. నువ్వు దమ్ముంటేరా, మహిళల జోలికి వచ్చినావా, ఇంకెవరి మాట కన్నా పోయినావంటే నిన్నేమి చేయబడలే. మా మాటలే నీకు దీవెనలు. నువ్వు మళ్ళీ ఒక మనిషిలాగా తిరుగుతా ఉండవు ఒక కారు ఎత్తుకొని. ఆ లక్ష్మీనే వచ్చి మాకు ఓదార్పులాగా వచ్చి ఏడ్చుకుంటే మేమందరం కలిసిపోయి చేస్తే మళ్ళీ ఆమెకి మళ్ళీ ఏదో వస్త్రం వేసేవి, మళ్ళీ నీ పక్క వచ్చేసింది. ఏం చెయ్యాలా? అదేదో నీ దగ్గర దాచుకోకూడదా? వాళ్ళని ఒక 10 మందిని పెట్టుకోండావు కదా, 10 మందిని నీ దగ్గర పెట్టుకో. ఎవరే కానీ నీ మాటిని ఆ తోటి మహిళలు కూడా యాదవైనా బలిజైనా నువ్వు బలిజు పరువే తీస్తా ఉండవు. అది గుర్తు. నువ్వెన్ని కేసులు పెట్టినా